సో అవి సింగిల్ సైకిల్ మెయింటైన్ చేసుకుంటాం. దీనిలో మనకి 2 టైప్స్ ఉంటాయి, టైం బేస్డ్, పర్ఫార్మెన్స్ బేస్డ్. హలో. సో టైం బేస్డ్ అంటే మెయిన్గా సో మంత్లీ కానీ క్వార్టర్లీగా ఇలా చేస్తాం. అది పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటే సపోజ్ మనకి మెజరింగ్ కౌంటర్ బేస్డ్ కదా. సో ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి లేదంటే ఎవ్రీ 2000 కిలోమీటర్స్కి అలా ప్లాన్ షెడ్యూల్ మెయింటెనెన్స్ ఆర్డర్ రిలీజ్ అయ్యేలా మనం షెడ్యూల్ చేసుకుంటాం. స్ట్రాటజీ టైం బేస్డ్. సో ఇక్కడ దీంట్లో కూడా టైం బేస్డ్, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఉంటాయి. టైం బేస్డ్లో మనకి ఇక్కడ ఏమైందంటే సింగిల్ సైకిల్లో మనం ఏదో ఒకటే చేస్తాం, అంటే మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ సో ఏదో ఒకటే క్రియేట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి మంత్లీది, నెక్స్ట్ క్వార్టర్లీది, హాఫ్ ఇయర్లీది మొత్తం ఒకే ప్లాన్ షెడ్యూల్ చేస్తాం. సో ఆ సైకిల్ని బట్టి సిస్టమ్ అనేది ఏ ఆపరేషన్స్ రావాలి అనేది పిక్ చేసుకుంది. సేమ్ అదేవిధంగా పర్ఫార్మెన్స్ బేస్లో కూడా సో ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి, 2000 కిలోమీటర్స్కి, 5000 కిలోమీటర్స్కి సో అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్ పైన అయితే సింగిల్ సైకిల్ అయితే రెగ్యులర్ ఇంటర్వెల్స్ 1000, 2000, 3000 అలా. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే స్ట్రాటజీలో సో 1000కి, 2000కి, నెక్స్ట్ 3000కి, నెక్స్ట్ 5000కి, సో 7000కి, 8000కి అలా. ఓకేనా? మల్టీ కౌంటర్లు ఏంటంటే మనకి ఒక కౌంటర్ బేస్ మీద కాకుండా ఒక 2-3 కౌంటర్లు ఉంటాయి. సో వాటిలో ఏదో ఒకటి ముందు కౌంటర్ రీచ్ అయినా సరే మనం మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది రిలీజ్ అయ్యింది. సపోజ్ నాకు ఒక 3 మీటర్స్ ఉన్నాయి, అవర్ మీటర్ ఒకటి, నెక్స్ట్ ఓడోమీటర్ ఒకటి, ఇంకొకటి ఏదో ఒక మీటర్. సో ఈ మూడిట్లో ఏంటంటే డిఫరెంట్ రీడింగ్స్ ఉంటాయి. సో మనకి ఏమైందంటే ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఒక వాల్యూ రీచ్ అయినా సరే మనకి మెయింటెనెన్స్ ఆర్డర్ రిలీజ్ అవ్వాలని చెప్పి చేస్తాం. సో అప్పుడు ఏమైందంటే సిస్టమ్ ఈ మూడిట్లో ఏ కౌంటర్ టార్గెట్ రీచ్ అయినా ఒక మెయింటెనెన్స్ ఆర్డర్ రిలీజ్ చేస్తాం. సో మెయిన్గా ఈ మూడు మనకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్, అది సపరేట్గా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే 4 టైప్స్ అడిగినప్పుడు కండిషన్ బేస్డ్ కూడా దీని కింద చెప్పాల్సి వస్తుంది. కండిషన్ బేస్డ్ అంటే ఏం లేదు, మనకి మెజరింగ్ పాయింట్ బేస్మెంట్ ఇస్తేనే ఆన్లైన్ ఇట్లా చేస్తాం ప్రివెంటివ్ కింద. సో మెజరింగ్ కౌంటర్ బేస్ మీద మెజరింగ్ పాయింట్ బేస్మెంట్ చేసేదే మనకి కండిషన్ బేస్డ్ మెయింటెనెన్స్. సో ఇది నార్మల్గా ఏంటంటే సపోజ్ అప్ అండ్ డౌన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి చూసారా, వోల్ట్ మీటర్, మీటర్ లాంటివి. సో లోవర్ లిమిట్ కంటే తక్కువ వెళ్ళినప్పుడు, అప్పర్ లిమిట్ కంటే ఎక్కువ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం ఇది రిలీజ్ అయ్యేలా చేస్తాం, మెయింటెనెన్స్ ఆడటం. ఆ పర్పస్కి ఇది వాడతాం. ఓకేనా? క్లియర్ అయిన వరకు అండ్ డౌట్స్ ఇట్లా. సో నేను ఈరోజు సింగిల్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సింగిల్ సైకిల్ టైం బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పర్ఫార్మెన్స్ బేస్డ్ దీని ఈ విధంగా, సో ఇక్కడైతే మనం టైం బేస్డ్ చేసాము. సో సేమ్ అదే విధంగా ఒక మెజరింగ్ కౌంటర్ క్రియేట్ చేసి దాని బేస్ మీద తెచ్చాడు వీళ్ళు. సో ఈరోజు నేను మనకి జస్ట్ సింగిల్ సైకిల్ టైం బేస్ ఎలా చేయాలో చెప్తాను. సో దాని బేస్ మీద మనం
సో మనకు మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ చేయాలంటే సో ఏమేమి ప్రీ రిక్వెస్ట్ కావాలని ఒకసారి చెప్తాను చేసుకోండి. ఫంక్షనల్ లొకేషన్ ఆర్ ఎక్విప్మెంట్ అనేది ఒకటి కావాలి. నెక్స్ట్ టాస్క్ లిస్ట్ ఒకటి కావాలి. నెక్స్ట్ ఆర్డర్ టైప్ అనేది మనం PM0320 కొడుకు సో PM03 మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సో ఏదైనా స్ట్రాటజీకి అయితే స్ట్రాటజీ కంపల్సరీ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ స్ట్రాటజీ అనేది టాస్క్ లిస్ట్లో అసైన్ చేయాలి. సో దానికి అగైనెస్ట్ ఆపరెన్స్ ఏమేమి కావాలి అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో మనకి ఇది క్రియేట్ చేయడానికి IP01 కానీ లేదంటే సింగిల్ సైకిల్కి IP40 ఓన్లీ ఫర్ సింగిల్ సైకిల్కి. ఓకే, సో స్క్రీన్ ఉంటుంది IP41 అది IP01 అయితే మనం అన్ని కౌంటర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సింగిల్ సైకిల్ క్రియేట్ చేయొచ్చు, స్ట్రాటజీ క్రియేట్ చేయొచ్చు, అదేవిధంగా పర్ఫార్మెన్స్ బేస్డ్ కూడా చేయొచ్చు. IP01కి ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ స్ట్రాటజీ కావాలి, స్ట్రాటజీ మెయింటైన్ చేసుకోవచ్చు. సైకిల్ సెట్ అయితే మల్టీ కౌంటర్ సైకిల్ సెట్. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, నాకు ఆర్డర్ కావాలి కాబట్టి జస్ట్ సింగిల్ సైకిల్ లేదంటే మీకు ఫస్ట్ దీంట్లో చేస్తాను IP41 కూడా చేస్తాను. ఓకే, IP01 ఓకే, ఇక్కడ మెయింటెనెన్స్ ఆర్డర్ అండ్ జస్ట్ క్లిక్ అని అంటే సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ సైక్యులర్ యూనిట్ అంటే సో మంత్లీదా లేదంటే 6 monthsదా క్వార్టర్లీదా అదే మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్ మెయింటైన్ చేయాలి ఫస్ట్, తర్వాత యూనిట్స్ ఇక్కడ మెయింటైన్ చేయాలి. నేను 3 months ప్లాన్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ దానికి షార్ట్ టెక్స్ట్ క్వార్టర్లీ. నెక్స్ట్ సో ఇది అనేది మనం మెజరింగ్ కౌంటర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ కావాలనుకుంటే కౌంటర్ క్రియేట్ చేసి కౌంటర్ అసైన్ చేస్తాం. ఓకేనా, లేదంటే నార్మల్ ఇవి రెండు మెయింటైన్ చేసుకుంటాము. నెక్స్ట్ సేమ్ ఈ డిస్క్రిప్షన్ ఈ షార్ట్ డిస్క్రిప్షన్ దీనికి కూడా ఇచ్చుకుంటాం మెయింటెనెన్స్ అని కూడా. ఓకే, సో నెక్స్ట్ ఎక్విప్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఆర్డర్ టైప్ అనేది మెయింటైన్ చేయండి. మనకి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ కాబట్టి ఇక్కడ PM03 మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ చేంజ్ చేసారు. నెక్స్ట్ టాస్క్ లిస్ట్ నేను 49 చేంజెస్ చేస్తుంది కాబట్టి సో 49 పడుతుంది. ఓకే, జస్ట్ ఎంటర్. సో రిమైనింగ్ ఆల్ డేటా ఈ డేటా అనేది సిస్టమ్ మనకి ఎక్విప్మెంట్ నుంచి ఫెచ్ చేసుకుంటుంది. సో ఈ మెయింటెనెన్స్ యాక్టివిటీ టైప్ అనేది బై డిఫాల్ట్ రావడానికి మనం కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేసుకుంటాం. PM03కి ఇది ఒకటే మెయింటైన్ చేశారు కాబట్టి ఇది ఒకటే చేస్తుంది మెయింటెనెన్స్ యాక్టివిటీ. ఓకేనా, సో ఇది మెయింటెనెన్స్ సైకిల్ ఏమి మెయింటైన్ చేస్తామంటే ఇది మెయింటైన్ ఈ 4 చెప్పాలి. సో సైక్లర్ యూనిట్, సైకిల్ టెక్స్ట్, ఆఫ్సెట్ ఆర్ యూనిట్. ఓకే, ఆఫ్సెట్ అంటే మనం సపోజ్ దాన్ని ప్రీపోన్ చేసుకోవాలి, పోస్ట్ పోన్ చేసుకోవాలి, ఆ టైంలో కొంచెం వాడతాం. ఇది మ్యాక్సిమం ఇది యూజ్ చేయం. సో నేను ఇది 2 వీల్స్ వాడతాం. ఓకే, సో ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూలింగ్ పారామీటర్స్. షెడ్యూలింగ్ పారామీటర్స్ మనకి ఏంటంటే షిఫ్ట్ ఫ్యాక్టర్, లేట్ కంప్లీషన్. సపోజ్ లేట్ కంప్లీషన్ ఇప్పుడు ఎన్ని రోజులు లోపు చేయాలి ఏందనేది మెయింటైన్ చేసుకుంటాం. ఓకే, సపోజ్ నార్మల్గా నేను స్టార్ట్ డేట్ ఈరోజు ఇచ్చాను 3 months బ్యాక్ కదా, సో 2026. ఓకే, సపోజ్ నేను ఇక్కడ షిఫ్ట్ ఫ్యాక్టర్ ఒక 10 days అలా బ్యాక్ రావాలంటే పర్సంటేజ్లో మెయింటైన్ చేసుకోవాలి. సో నార్మల్గా మంత్లీ 30 days అయితే సో మనం 100% 30 daysతో డివైడ్ చేసి 38/100 వేసుకొని అంటే ఆ 30 రోజుల్ని 100% డివైడ్ చేసుకొని సో వచ్చే రిజల్ట్ని బట్టి మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇది చేసుకోవాలి. ఇంటూ క్యాలిక్యులేషన్ చేసుకుంటే 27 days కలా సో పర్సంటేజ్ వచ్చింది, ఆ పర్సంటేజ్ ఇక్కడ మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఇదేంటంటే డేస్లో అంటే ఏదైనా పోస్ట్ పోన్ చేసుకోవాలన్నా లేట్ కంప్లీషన్, ఎర్లీ కంప్లీషన్ వాటికి ఇది టోలరెన్స్. సో లేట్గా ఎన్ని అవర్స్ డిలేగా చేసుకోవచ్చు ప్రజెంట్ చేసిన దానికంటే అనేది అవర్స్లో పర్సంటేజ్ మెయింటైన్ చేసుకుంటుంది. సో అదేవిధంగా షిఫ్ట్ ఫ్యాక్టర్, ఎర్లీ కంప్లీషన్, లేట్ కంప్లీషన్.
సైకిల్ మోడిఫికేషన్ ఫ్యాక్టర్ అనేది మనకి బై డిఫాల్ట్గా 1 ఉంటుంది. సో ఇక్కడ సేమ్ కాల్ ఆర్గన్ అంటే ఏంటంటే ఇది కాల్ ఆర్గన్ మేము దేనికి వాడతామంటే ఎప్పుడైనా సరే సపోజ్ నేను ఎవ్రీ మంత్ నాకు ఒక 3 days ముందు ఆర్డర్ క్రియేట్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నేను 90% మెయింటైన్ చేస్తాను. సో ఇప్పుడేమైంది సిస్టమ్ నాకు 3 days ముందు కావాలన్నప్పుడు సో 30 divided by 100 ఎంత వస్తుంది. సో 0.3 ఇంటూ నాకు 90% ఇస్తే ఎంత వస్తుంది. సో 27 days. సో 30 minus 27 days 3 days. ఓకే, సో అప్పుడు ఏమైంది 3 days ముందు నాకు కాల్ జనరేట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ 80% ఇచ్చాను అనుకోండి. సపోజ్ 30 divided by 100 ఇంటూ 80% ఇచ్చాను అనుకోండి సపోజ్. సో అప్పుడు 24th డే రిలీజ్ అవుతుంది, అంటే 6 days ముందు రిలీజ్ చేస్తుంది కాల్. సో ఈ విధంగా మనం కాల్ ఆరిజిన్ కానీ లేదంటే లేట్ కంప్లీషన్ ఎర్లీ కంప్లీషన్ క్యాలిక్యులేషన్లో ఉంటుంది. ఓకేనా. సో నేను ఏం చేస్తానంటే 90% మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ షెడ్యూలింగ్ పీరియడ్ అంటే నార్మల్గా ఈ సైకిల్ ఎప్పటి వరకు షెడ్యూల్ చేయాలనేది. సపోజ్ నెక్స్ట్ 5 years మెయింటైన్ చేయాలనుకుంటా సేమ్ ఇది. సో అంటే 5 years మెయింటైన్ చేస్తాను. సపోజ్ నాకు నెక్స్ట్ 1 year కావాలనుకుంటే 1 year మెయింటైన్ చేసుకోండి, లేదు 10 years కావాలనుకుంటే 10 years మెయింటైన్ చేసుకుంటాం. సో దాని పర్పస్ కోసం ఇది మెయింటైన్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ కంప్లీషన్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ చెక్ బాక్స్ దేనికంటే, సో సపోజ్ మనకి ఒక ప్రీవియస్ ఆర్డర్ రిలీజ్ అయింది, కానీ అది స్టిల్ ఓపెన్లో ఉన్నప్పుడు మనకి ఆర్డర్ వద్దనుకుంటే సో ఈ యాక్టివేట్ చెక్ బాక్స్ ఏం చేస్తామంటే యాక్టివేట్ చేసినప్పుడు ఏమైందంటే, సో వన్స్ ప్రీవియస్గా రిలీజ్ అయిన ఆర్డర్ ఏదర్ టెక్నికల్ కంప్లీషన్ కానీ ఆర్డర్ క్లోజర్ స్టేటస్ కానీ ఉంటే నెక్స్ట్ ఆర్డర్ రిలీజ్ చేస్తుంది, లేదంటే సిస్టమ్ అనేది నెక్స్ట్ ఆర్డర్ అనేది జనరేట్ చేయదు. ఓకేనా. సో ఆ పర్పస్కి మనం కంప్లీషన్ రిక్వైర్మెంట్ చెక్ బాక్స్ అనేది వాడతాం. నెక్స్ట్ స్టార్ట్ ఆఫ్ సైకిల్. సో ఈ సైకిల్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసాం అనేది మనకి ఎందుకు మెయింటైన్ చేసాం అంటే 2 నుంచి. సో ఇప్పుడు నాకు 5th month కదా, సో ఇప్పుడు నాకు కాల్ రావాలి కదా, అందుకోసం నేను మీకు చూపించడం కోసం నేను మెయింటైన్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి షెడ్యూలింగ్ ఇండికేటర్స్ 3 ఉంటాయి రేడియో బటన్స్. సో టైం అంటే ఏం చేస్తుందంటే సిస్టమ్ ఎవ్రీ 30 days క్యాలిక్యులేట్ చేస్తుంది. అప్పుడు ఏమైందంటే, సో నాకు ఈ మంత్ ఏంది 9th ఒక కాల్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ 30 days అంటే సో నెక్స్ట్ మంత్ 8th కాల్ అనేది రిలీజ్ అవుతుంది, ఎందుకంటే 30 days సిస్టమ్ క్యాలిక్యులేట్ చేసుకుంది ఈ టైం రేడియో బటన్ యూజ్ చేస్తుంది. సో సపోజ్ టైం కీ డేట్ యూజ్ చేసింది ఏమైందంటే సిస్టమ్ ఎవ్రీ మంత్ సేమ్ డేట్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ మంత్ 9th రిలీజ్ చేస్తే నెక్స్ట్ మంత్ కూడా సేమ్ 9th రిలీజ్ చేస్తుంది కాల్స్. దాని పర్పస్ నేను టైం కీ డేట్ అనేది చెక్ బాక్స్ వాడుతుంది. నెక్స్ట్ టైం కీ ఫ్యాక్టరీ క్యాలెండర్ అంటే, సో మనకి బేస్డ్ ఆన్ మన కంపెనీ క్యాలెండర్ ప్రకారం సో సాటర్డే సండేస్ ఉంటాయి చూసారా, సో అప్పుడేంటంటే సిస్టమ్ మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది జనరేట్ చేయదు. సో నెక్స్ట్ డే జనరేట్ చేస్తుంది, ఎందుకంటే బేస్డ్ ఆన్ దిస్ ఫ్యాక్టరీ క్యాలెండర్ సపోజ్ టుడే ఈజ్ హాలిడే, సో దట్స్ వై సిస్టమ్ విల్ నాట్ రిలీజ్ ద మెయింటెనెన్స్ ఆర్డర్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్ టీమ్. సో నేను టైం కీ డేట్ మెయింటైన్ చేస్తున్నాను. సో ఎవ్రీ మంత్ సేమ్ డేట్ ఇస్తాను. ఓకేనా. సో ఇది ఫీల్డ్ మెయింటైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్ అడిషనల్ డేటాలో షార్ట్ ఫీల్డ్. సపోజ్ మనకి ఏదన్నా ఒక ప్లాంట్ రిలేటెడ్ ఒక క్వార్టర్లీ ప్యాకేజెస్ ఉంటాయి చూసారా, ఎవ్రీ 7 days ప్యాకేజెస్ ఒక గ్రూప్ కింద చేసుకోవడానికి, లేదంటే ఎవ్రీ మంత్లీ దాన్ని ఒక గ్రూప్ కింద చేసుకోవడానికి. సో ఆ పర్పస్ మనం మెయిన్గా ఈ షార్ట్ ఫీల్డ్ అనేది వాడుతుంటాం. నెక్స్ట్ ఆథరైజేషన్ గ్రూప్. సో మెయింటెనెన్స్ ప్లాన్ ఆథరైజేషన్ గ్రూప్ ఎవరైనా మెయింటైన్ చేసుకోవడానికి. సో ఎండ్ డేట్ ఆఫ్ ది షెడ్యూల్. సో ఇది ఎప్పుడైతే షెడ్యూల్ ఎండ్ అవ్వలేదని మనం మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా.
నెక్స్ట్ అదేవిధంగా ఇదంతా మెయింటెనెన్స్ ప్లాన్ హెడర్ డేటా. ఓకే, నెక్స్ట్ ఇది మెయింటెనెన్స్ ఐటమ్ డేటా. ఇది మెయింటెనెన్స్ ప్లాన్ డేటా, నెక్స్ట్ మెయింటెనెన్స్ ఐటమ్ డేటా. మన మెయింటెనెన్స్ ప్లాన్లో ఇది మెయింటైన్ చేస్తాయి. ఇది మెయింటెనెన్స్ ప్లాన్ సైకిల్, షెడ్యూల్, పారామీటర్స్ ఏమి ఉన్నాయి, నెక్స్ట్ ప్లాన్ అడిషనల్ డేటా అనేది మనం మెయింటెనెన్స్ ప్లాన్లో మెయింటైన్ చేస్తాం. అదే మెయింటెనెన్స్ ఐటమ్లో మనం మెయింటెనెన్స్ ఐటమ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ లిస్ట్. సో ఏం ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సపోజ్ నేను ఆబ్జెక్ట్ లిస్ట్ ఏంటంటే సపోజ్ నేను ఎక్విప్మెంట్ చేశాను. సో సిమిలర్ ఎక్విప్మెంట్కి నేను వేరేది కూడా సేమ్ షెడ్యూల్ చేస్తాను. సో ఒకే టైం వచ్చాను. అప్పుడు ఏం చేస్తాను, నేను వేరే ఎక్విప్మెంట్ కూడా చూస్ చేసుకుంటాను. సో ఇవన్నీ నాకు క్విక్గా ఒకే మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ మెయింటెనెన్స్ ఆర్డర్ కింద మనం ఇంటర్నెట్ మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. దీనికి కూడా సేమ్ దానికి వచ్చినప్పుడే సో ఆర్డర్లోనే ఇది కూడా చేయాల్సి వస్తుంది మెయింటెనెన్స్. సపోజ్ నాకు ఈ గేర్ బాక్స్ లాగే మీకు ఒక అంటే సపరేట్ ఆర్డర్స్ కావాలనుకున్నప్పుడేమో ఇక్కడ మనం మెయింటెనెన్స్ ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటాం. మీకు ఈ బటన్ క్లిక్ చేస్తే మెయింటెనెన్స్ ఐటమ్ వేరే మెయింటెనెన్స్ ఐటమ్ సేమ్ మెయింటెనెన్స్ ప్లాన్ కింద జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ లిస్ట్ మెయింటైన్ చేస్తే ఏంటంటే ఒకే ఆర్డర్ మల్టిపుల్ ఎక్విప్మెంట్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏమైతే సో డిఫరెంట్ డేటాతో సపోజ్ ఇక్కడ మెయింటెనెన్స్ ఐటమ్ ఈ ఎక్విప్మెంట్ చేసాను. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ అనేది జనరేట్ కావాలి. సో ఇక్కడ మళ్ళీ వేరే ఎక్విప్మెంట్ చూస్ చేసుకొని ఆ డేటా మెయింటైన్ చేసుకుంటాం. ఫైనల్గా ఐటమ్ ఓవర్వ్యూలో మనకి డేటా అంతా చూపిస్తుంది. సో ఇప్పుడు ఏమైందంటే రెండు ఆర్డర్స్, ఈ ఆర్డర్ జనరేట్ అవుతుంది, ఈ ఆర్డర్ జనరేట్ అవుతుంది. రెండు సపరేట్ ఆర్డర్స్ జనరేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ లిస్ట్ మెయింటైన్ చేస్తే ఒకటే ఆర్డర్ జనరేట్ అవుతుంది అన్ని ఎక్విప్మెంట్ కలిపి. ఐటమ్ మెయింటైన్ చేస్తే సో ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తుంది సిస్టమ్. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తాను, నేను సేవ్ చేస్తాను ఈ మెయింటెనెన్స్ ప్లాన్. సో 201 మెయింటెనెన్స్ ప్లాన్ అనేది నాకు జనరేట్ అయింది. సో దీన్ని ఏం చేస్తామంటే వన్స్ మెయింటెనెన్స్ ప్లాన్ క్రియేట్ చేసిన తర్వాత మనకు మెయింటెనెన్స్ ఆర్డర్ రిలీజ్ అవ్వాలంటే సో షెడ్యూల్ చేయాలి. దీన్ని షెడ్యూల్ చేస్తే అప్పుడు మెయింటెనెన్స్ ప్లాన్ నుంచి కాల్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూల్ మనం ఏ ట్రాన్సాక్షన్ కూడా వాడతామంటే మాన్యువల్గా ఆర్డర్ రిలీజ్ అవ్వడం కోసం మనం చేసిన IP10 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేస్తాం. సో IP10 ట్రాన్సాక్షన్ కోడ్ మెయింటెనెన్స్ ప్లాన్ అనేది 201. నెక్స్ట్ క్లిక్ అని ఎంటర్. సో సిస్టమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ స్టార్ట్ చేసినాం మెయింటెనెన్స్ ప్లాన్ షెడ్యూల్. సో మనం అక్కడ మెయింటైన్ చేసిన స్టార్ట్ ఆఫ్ సైకిల్ డేట్. సో అందువల్ల ఇది ఇస్తుంది. లేదా అక్కడ మెయింటైన్ చేయకపోతే ఇక్కడ సిస్టమ్ అడుగుతుంది స్పీకర్ డేటా మ్యాండేటరీ ప్రొవైడ్ చేయాలి. సో మనం స్టార్ట్ డేట్ 02/9/2026 కాబట్టి సో ఈరోజు కంపల్సరీ సిస్టమ్ అనేది ఆర్డర్ జనరేట్ చేసుకుంటాం. సో ఇక్కడ చూసారా 5/9/2026 అంటే ఈరోజు సిస్టమ్ జనరేట్ చేసింది. సో వన్స్ మనం సేవ్ చేసిన మనకి దీనికి అగైనెస్ట్ మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది రిలీజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ ఆర్డర్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే మనం జస్ట్ షెడ్యూల్ చేసాం. వన్స్ సేవ్ చేసిన ఇక్కడ చూడండి స్టేటస్ కూడా న్యూ స్టార్ట్ సేవ్ టు కాల్. వన్స్ సేవ్ చేసిన మనకి మెయింటెనెన్స్ ఆర్డర్ అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు చూసారా చూపించండి మనకి. ఓకే, సో నార్మల్గా ఎవ్రీ మంత్ 5th రావాలి కానీ ఇక్కడ చేంజ్ అయింది ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్లో ఫ్యాక్టరీ క్యాలెండర్ అనేది తీసుకున్నాం సేమ్ కీ డేట్. సో ఈరోజు సాటర్డే సండే హాలిడే కాబట్టి నెక్స్ట్ దానికి మూవ్ అవుతుంది. 9th డేట్ 8th మంత్ అలా
సో అందువల్ల ఇలా రాలేదు. సో నెక్స్ట్ టైం ఏం చేస్తానంటే అది రిమూవ్ చేస్తాను. ఒకసారి చూపిస్తాను. రిమూవ్ చేసి ఒకసారి ట్రై చేయండి మీరు, చూద్దాం ఒకసారి. నాకు సేమ్ వచ్చిందా ప్రాక్టికల్ లేదంటే. So start cycle, previous state and save. సో ఇక్కడ మెయింటెనెన్స్ ప్లాన్ 201. సో ఇప్పుడు ఏంటంటే నేను సేవ్ చేశాను, ఇక్కడ స్టేటస్ మారింది. సో న్యూ స్టార్ట్ కాల్ అంటే ఆల్రెడీ కాల్ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఏంటంటే 2 ఐటమ్స్ ఇచ్చాం కాబట్టి 2 మెయింటెనెన్స్ ఐటమ్ 1, మెయింటెనెన్స్ ఐటమ్ 2. సో మెయింటెనెన్స్ ఐటమ్ 1లో ఏం చేసామంటే ఫస్ట్ ఎక్విప్మెంట్ చూస్ చేసుకున్నాం. సో బేస్డ్ ఆన్ ఎక్విప్మెంట్ ఇక్కడ మనకి ఆర్డర్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. సో ఇక్కడ ఆపరేషన్స్ చూడండి, మనం టాస్క్ లిస్ట్ 49 ఇచ్చాం కాబట్టి ఆ 49 టాస్క్ లిస్ట్లో ఉన్న ఆపరేషన్స్ అని ఆటోమేటిక్ సిస్టమ్ కాపీ చేసుకుంది. ఓకేనా. సో ఇది ఫస్ట్ దానికి. నెక్స్ట్ సెకండ్ ఐటమ్కి మన ఎక్విప్మెంట్ నెంబర్ కానీ టాస్క్ లిస్ట్ కానీ ఏమి మెయింటైన్ చేయాలి. సో ఆర్డర్ జనరేట్ అయింది వితౌట్ ఎక్విప్మెంట్. సో ఆపరేషన్లోకి వెళ్తే టాస్క్స్ ఏమి ఉండవు. ఇది ఫస్ట్ బై డిఫాల్ట్ వస్తుంది. సో ఎందువల్లంటే ఇది దాని కాన్ఫిగరేషన్ రిమూవ్ చేస్తే సో ఇది కూడా రాదు. ఓకేనా. సో ఇది సెకండ్ ఐటమ్కి, ఎందుకంటే మనం ఇక్కడ 2 మెయింటైన్ చేసాం కదా. IP03 ఇక్కడ మెయింటెనెన్స్ ఐటమ్ 461 విత్ ఎక్విప్మెంట్, 462 వితౌట్ ఎక్విప్మెంట్. వితౌట్ ఎక్విప్మెంట్ దాంట్లో 462 ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనం టాస్క్ లిస్ట్ మెయింటైన్ చేయలేదు కదా. సో అందువల్ల మనకి అక్కడ ఆపరేషన్స్ అని కాపీ అవ్వాలి. మనం టాస్క్ లిస్ట్ మెయింటైన్ చేస్తే కంపల్సరీగా సో టాస్క్ లిస్ట్లో ఉన్న ఆపరేషన్స్ కాపీ అవుతాయి. ఓకేనా. సో IP10 అనేది మనం షెడ్యూల్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నాకు ఈ కాల్ నేను కంప్లీట్ చేస్తాను, నెక్స్ట్ కాల్ వద్దనుకుంటే సో మనకి ఇక్కడ స్కిప్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ కాల్ అనేది నేను స్కిప్ అంటే సపోజ్ ఇది ఏం చేస్తామంటే సపోజ్ ఆ డేట్ దగ్గరలో ఏదన్నా బ్రేక్ డౌన్ కానీ ఏదన్నా మెయింటెనెన్స్ బ్రేక్ డౌన్ అయిపోతే సో మెయింటెనెన్స్ చేస్తాము. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ యాక్టివిటీస్లో మనం ఆటోలో కంప్లీట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ కాల్ మనకు అవసరం లేదు. సో ఎందుకంటే మనం రీసెంట్గా దానికి ఈ యాక్టివిటీస్ చేసి ఉన్నాం కాబట్టి సో ఈ కాల్ స్కిప్ చేయాలంటే మనం స్కిప్ చేసేస్తాం ఇది. ఓకేనా. కాల్ స్కిప్ అయితే వన్స్ సేవ్ చేసిన స్కిప్ అవుతుంది. నెక్స్ట్ నాకు నేను థర్డ్ ఏం చేస్తానంటే సో ఇది ఎప్పుడు ఫ్యూచర్లో ఉంది కాబట్టి ఇది 11th మంత్ 9th డేట్ని రిలీజ్ అయింది. కానీ నేను మీకు చూపించడం కోసం సపోజ్ మాన్యువల్ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు సో ఇక్కడ మాన్యువల్ రిలీజ్ ఆప్షన్ ఉంది. సో ఇది రిలీజ్ చేసినట్టు మనకి ఆర్డర్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి షెడ్యూల్ సేవ్ టు కాల్. మనం షెడ్యూల్ చేసినట్టు దీనికి కూడా ఆర్డర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇది రిఫరెన్స్ వితౌట్ టాస్క్ లిస్ట్ ఎందుకు వస్తుందంటే సో మనం సెకండ్ ఐటమ్కి మనం మెయింటైన్ చేయలేదు కాబట్టి వస్తుంది. సో ఇక్కడ కావాలంటే ఇక్కడ చూడండి డిస్ప్లే ఆర్డర్. సో ఇక్కడ మనం మెయింటైన్ చేయలేదు కాబట్టి వస్తుంది. సో ఇక్కడ చూడండి డిస్ప్లే ఆర్డర్. సో ఇక్కడ మనం మెయింటైన్ చేసాం కాబట్టి వస్తుంది. సో ఇక్కడ
కాల్ నెంబర్ 3 జనరేట్ అయింది. కాల్ నెంబర్ 2 మనం స్కిప్ చేసాం, కాల్ నెంబర్ 3 జనరేట్ అయింది. ఓకేనా, ఇది డేటా. ఇంకా తర్వాత మెయింటెనెన్స్ ఆర్డర్ రిలీజ్ అయిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ సేమ్. సో మనం ప్రీవియస్గా ఏదైతే చేసామో కరెక్టివ్ మెయింటెనెన్స్. సో ఇది బేస్డ్ ఆన్ దిస్ PM01 కంట్రోల్కి. సో మనం ఏం చేస్తాం, PM01 కంట్రోల్కి టైం కన్ఫర్మేషన్ ఇది చేస్తాము. నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ ఏమైనా కావాలంటే స్పేర్ పార్ట్స్ మెయింటైన్ చేసుకుని స్పేర్ పార్ట్స్కి స్టాక్ అయితే గూడ్స్ ఇష్యూ చేస్తాము, నాన్ స్టాక్ అయితే గూడ్స్ షిప్ చేసుకుని చేస్తాం. సేమ్ అదేవిధంగా ఆపరేషన్లో సో ఎక్స్టర్నల్ సర్వీస్ PM03 కంట్రోల్కి మెయింటైన్ చేసుకుంటాం. సో దానికి అగెన్స్ట్గా మనకి సర్వీస్ అనేది బయట నుంచి వెండర్ వచ్చి చేసి వెళ్తారు. సో దానికి అగెన్స్ట్ సర్వీస్ ఎంట్రీ షీట్ మనం చేస్తాం. ఓకేనా, క్లియర్ అవుతుంది కదా, ఏం డౌట్స్ ఉన్నాయి? ఓకేనా, అందరూ క్లియరా, ఏం డౌట్స్ ఉన్నాయి? సో ప్రాక్టీస్ చేయండి. సో ఇది సివిల్ సైకిల్తో పాటు మీరు ఒకేసారి ఏం చేస్తారంటే ఇక్కడ ఇదేం చూసారా, మెజరింగ్ కౌంటర్ ఉంది. కౌంటర్ కూడా మెజరింగ్ కౌంటర్ అనేది కూడా క్రియేట్ చేసి ఆ ఎక్విప్మెంట్ అగెన్స్ట్ కౌంటర్ క్రియేట్ చేసేసి సో ఇక్కడ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత మెజరింగ్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయండి. ఐపీలో ఉన్నకి వెళ్ళి రీడింగ్స్ అప్డేట్ చేయండి. సో ఆ టార్గెట్ వాల్యూ రీచ్ అయ్యింది మనకి, మెయిన్ ఆర్డర్ వస్తుందా లేదనేది ఇది చెక్ చేయండి. ఓకేనా, సో ఇవి డాక్యుమెంట్ అప్డేట్ చేస్తున్నా IP10కి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసి జస్ట్ IP10 ట్రాన్సాక్షన్ కోడ్లో ఆ మెయింటెనెన్స్ ప్లాన్ ఎంటర్ జస్ట్ సేవ్. వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత సో ప్రతిసారి మనం డాక్యుమెంట్స్ అప్డేట్ చేస్తుంటున్నాం. సో అప్పుడు ఏం చేస్తామంటే IP10కి వెళ్ళి జస్ట్ ఓపెన్ చేయండి. IP10లో ఆ మెయింటెనెన్స్ ప్లాన్ సేవ్ చేసేయండి. ఓకేనా, సో ఏంటంటే ఆ టార్గెట్ వాల్యూ మనకి సపోజ్ ఎవరి 1000 కిలోమీటర్స్ ఇచ్చామనుకోండి, 1000 కిలోమీటర్ రీచ్ అనేది మనకి ఆటోమేటిక్గా ఆర్డర్ రావాలి. ఓకేనా, అది వస్తుందా లేదని చెక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇవి రెండు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ నేను ప్రాక్టీస్ చెప్తాను. లేదంటే మీరు మెంటీగా ఇది పర్ఫార్మెన్స్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి, ఎవరెవరు ఎక్స్ప్లెయిన్ చేయండి క్లాస్లో. నేను డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా, ఓకే సార్. రేపు జాయిన్ అవుతాను. మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి రేపు ఏం టైం ప్రాక్టీస్ చేయండి, ఇదే టైం. సో ఇప్పుడు పర్ఫార్మెన్స్ బేస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తున్నాయి. డిలే అవుతుంది. ఓకేనా, నేను ఆటోమేటిక్ షెడ్యూలింగ్ వద్దు, మనం ప్రతిరోజు IP10 సిస్టమ్ ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ అన్ని మెయింటెనెన్స్ ప్లాన్స్ ఓపెన్ చేసి సేవ్ చేస్తామండి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. రేపు స్టార్ట్ అయిపోయే టైంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా అనేది. ఓకేనా, ప్రాక్టీస్ చేయండి. నాకు రేపు ఒకసారి ఫ్రీగా ఉండేటట్టు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది ఒకసారి డిసైడ్ అయ్యి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దాన్ని బట్టి నేను కాల్ కనెక్ట్ చేస్తాను. ఓకేనా, ఓకే సార్. ఇంకేం డౌట్స్ ఉన్నా ప్రీవియస్ టాపిక్లో ఈరోజు క్లాస్లో కానీ ఎవరికి డౌట్స్ లేకపోతే సో మనం క్లోజ్ ద సెషన్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్, బాయ్. థ్యాంక్ యూ.